తరువాతి భాగంలో ఈ మంత్రాల రూపంలో ఉన్న ఆ మాంత్రికుడు ఆ యొక్క గుడ్లగూబ సహాయంతో మంత్రాల శిష్యులు ఎక్కడ దాగి ఉన్నారో అనే విషయం తెలుసుకోవడానికి ఆకాశ వీధిలో నేరుగా ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నారు. కొద్ది సమయానికి అనుకున్న విధంగానే ఈ గుడ్లగూబ ప్రదేశానికి చేరుకున్న ఆ మంత్రాలవ శిష్యులు ఉన్న ప్రదేశానికి నేరుగా తీసుకొని వచ్చింది ఆ మంత్రాలవలో ఈ గుడ్లగూబ. మంత్రాలవను చూసిన ఈ పుట్టుదేవతో పాటు ఆ శిష్యులందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చిన్నంటూ ఉన్నారు. అరే మంత్రాలవ్వ, వందనాలు అవ్వ, నీకు ఎక్కడో బందీగా ఉంచేసిందని ఈ గుడ్లతో మాతో చెప్పిందవ్వా. అందుకని మేము అందరం చాలా భయపడ్డాం. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ వెతుక్కుంటూ తిరిగాం. కొండలు, కోడలు, చెట్లు అన్నీ తిరిగాం. కానీ మీరు ఎక్కడా కనిపించలేదు మంత్రాలవ్వ. సరే, ఇక్కడైనా సరే మాది మా ముందుకు వచ్చారు మంత్రాలవ్వ. నిజంగా మేము ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాం మంత్రాలవ్వ అని ఈ పుట్టుదయలు చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ గుడ్లగూబ ఈ యొక్క పుట్టుదయలతో జిమ్ అంటూ ఉంది. అరే మీరే కాదు, నేను చాలా సంతోషపడ్డాను. నేను ఒక అస్థి పంజరాలను బంధించి మంత్రాలవ గృహలోనికి తీసుకుని వెళ్ళాయి. అక్కడికి వెళ్ళిన వెంటనే ఈ యొక్క మంత్రాలవ తన శక్తితో ఆ అస్థి పంజరాలన్నింటినీ పూర్తిగా మార్చేసింది. అంతేకాదు నన్ను కాపాడుతానని కూడా చెప్పింది. అందుకని మీరున్న ప్రదేశానికి తీసుకెళ్ళని చెప్పింది ఈ మంత్రాలవ. మంత్రాలవ నిజంగా చాలా శక్తివంతురాలు. అందుకనే మీ ముందుకు తీసుకుని వచ్చాను అని ఈ యొక్క గుడ్లగూబ ఆ పుట్టుదయలతో చెప్పింది. ఆ మాటలు విన్న ఈ యొక్క మంత్రాలవ్వ జిమ్ అంటూ ఉంది. అవును, ఈ గుడ్లగూబ సహాయంతోనే మిమ్మల్ని అందరినీ నేను చేరుకోగలిగాను. బలి బలి బలిరా బలి అని ఈ యొక్క మంత్రాల రూపంలో ఉన్న ఈ మాంత్రికుడు గట్టిగా చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ పుట్టుదయ్యలు రెండు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. ఆ పుట్టుదయ్యాలు ఆ మంత్రాల మాటలు విని జిలా అంటూ ఉన్నాయి. అరే అదేంటి మంత్రాలవా, ఎప్పుడూ లేని విధంగా మీ నీటిలోంచి బలి బలి మహాబలి అని ఏవో రాక్షస పదాలు వస్తున్నాయి. ఇది ఎంత ఏంటో మాకు అనుమానంగా ఉంది మంత్రాలవా. అవ్వ, ఎందుకైనా మంచిది మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరో భయంకరమైన మాంత్రికుడు ఈ చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నాడంట. వారి కంట పడకండి. ఎలాగైనా సరే మేము అందరం ఖచ్చితంగా ఆ మాంత్రికుడిని నేల కరిపిస్తాం మంత్రాలవ్వ అని ఈ పుట్టుదయ్య రెండు చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఆ యొక్క మంత్రాలవ్వకి తనని తాను కోపావేశంతో రగిలిపోయి జిను అంటూ ఉంది. ఊరుకోండ్రా పొట్టి పిశాచాలారా, ఆ మహిమ గల మహాజ్ఞాని శక్తివంతుడైన మాంత్రికుణ్ణి కనిపెట్టి పట్టుకోవడం అసాధ్యం. ఆ భయంకరమైన శక్తి ముందు మంత్రాలవ్వ కాదు కదా, ఏ ఒక్క శక్తి కూడా నిలబడలేదు రా మూర్ఖుడా. బలిరా బలి బలిరా బలి, ఇప్పుడే మిమ్మల్ని అందరినీ బలి ఇచ్చి ఆ మాంత్రికుడికి నైవేద్యంగా పెడతా, చూస్తారా అని ఈ మంత్రాలవ చాలా గట్టిగా అరుస్తూ ఉంది. ఆ మాటలన్నీ విన్న ఈ గుడ్లగోపుతో సహా ఈ మంత్రాలవ శిష్యులైన పుట్టుదయ్యలతో పాటు ఆ యొక్క గురువులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అది ఎంత చూస్తూ ఈ పుట్టుదయ్యలు జిల్లాంటూ ఉన్నాయి. అరే ఎవరు నువ్వు మా మంత్రాలవి కాదు. నీ ప్రవర్తన, నీ మాట విధానం చూస్తూ ఉంటే నాకు అనుమానంగా ఉంది. ఇది గుడ్లగూబ, నీతో వచ్చింది మాత్రం మంత్రాలవ కాదు. ఇది ఎవడో భయంకరమైన మాంత్రికుల్లా ఉన్నాడు. అందరూ ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోతాం పదండి అని ఈ యొక్క పుట్టుదయ్యలు గట్టిగా చెబుతూ ఉన్నాయి. పుట్టుదయ్యలు అనుకున్న విధంగానే అక్కడి నుంచి వెళ్ళిపోతున్న సమయంలో ఈ మంత్రాల రూపంలో ఉన్న మాంత్రికుడు ఒక్కసారిగా తన భయంకరమైన రూపంలోనికి ప్రత్యక్షమయ్యాడు. అంతేకాదు వాళ్ళందరి చుట్టూ ఒక భయంకరమైన అగ్ని వలయాన్ని ఏర్పాటు చేశాడు. వాళ్ళందరినీ ఆ అగ్ని వలయంలోనే బందీగా ఉంచి ఈ యొక్క మాంత్రికుడు గట్టిగా నవ్వుతూ ఏమంటూ ఉన్నాడు. ప్రచండ అంద ప్రచండ, ఒరే ఎట్టి పిశాచాలారా, మంత్రాలవ శక్తి నాతో సాహసమా? శిష్యులైన మీరు, అల్పులైన మీరు ఈ మాంత్రికుడితో కలబడతారా? మీ రాక కొనుక్కోవడానికి కోసమే మంత్రాల రూపంలో వేచి ఉన్నాను.
ఇప్పుడు మీ అందరినీ ఇక్కడే ఒక్కొక్కరుగా ఆ చంద్రుడికి బలి ఇస్తాను అని ఆ మాంత్రికుడు చాలా గట్టిగా నవ్వుతూ ఉన్నాడు. ఈదలా ఉండగా ఈ ఊరి నడిమధ్యలో జరిగిన ఈ భయంకరమైన సంఘటనలన్నింటినీ తలుచుకుంటూ ఆ అమ్మాయి తన ఇంటి వద్ద నిల్చొని తన ఇంటి పక్క ఒక ఆవిడతో చెబుతూ ఇలా అంటూ ఉంది. అరే అక్క, ఈ రోజు భయంకరమైన సన్నివేశం జరిగింది. ఎప్పటిలాగా నేను పాలు ఇవ్వడానికి చెప్పి గేదెల మొత్తాన్ని తీసుకుని వెళ్తూ ఉంటే ఊరి నడిమధ్యలో ఒక్కసారిగా గేదెలన్నీ ఆగిపోయాయి. అంతేకాదు, వాటంతటా అదే పాలన్నీ నేరుగా నేల పని చేశాయి. ఇది ఎంత చూస్తూ నాకు ఏదో ఆందోళనగా ఉందక్క. అదే విషయాన్ని ఊరికన్నా కూడా తెలియజేశాను. ఊరికంతా మొదట్లో నమ్మలేదు, కానీ వచ్చి చూసేసరికి చాలా ఆశ్చర్యపోయారు. ఇది ఎంత ఏంటో నాకు అర్థం కావడం లేదు. నా గీతల పైన ఎవరైనా చెడు ప్రయోగం చేశారంటావా ఏంటి? నాకు ఎంతో ఆందోళనగా ఉందక్క అని ఈ అమ్మాయి చెప్పగా ఆ మాటలు విన్న ఆవిడ జిలు అంటూ ఉంది. అరే, నువ్వేమీ దిగులు పడకమ్మా. ఈ గీతలో ఒక్కోసారి అంతే, ఒక్కొక్కసారి మాట వినవు. కానీ అన్ని ఆవు గీతలు కూడా ఒకేసారి అక్కడ పాలు వదలడం ఏంటి? ఏంటో. సరే సరే, నువ్వేమీ గారా పడుకో. ఈ రోజు చూసావు కదా, రేపు అలా జరిగితే అప్పుడు ఆలోచిద్దాంలే. ఎవరైనా ఈ చెడు ప్రభావం పడిందా లేదా ఏమన్నా చేస్తున్నారన్నది అప్పుడు మనం తెలుసుకుందాం. ఏంటి, నువ్వేమీ కంగారు పడకమ్మా, వెళ్ళు అని ఆవిడ ఈ అమ్మాయితో చెప్పింది. చెప్పిన విధంగానే ఈ అమ్మాయి నేరుగా తన ఇంటిలోనికి వచ్చింది. ఇంతకు పూర్వం వీళ్ళ అమ్మా నాన్నలు చనిపోయి ఎన్నో సంవత్సరాలైంది. కానీ ఈ అమ్మాయికి కొన్ని శక్తుల వల్ల వాళ్ళ అమ్మా నాన్న ఆత్మలు అప్పుడప్పుడు ఈ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాయి. ఈ అమ్మాయి యథావిధిగా వాళ్ళ తల్లిదండ్రుల ఫోటో ముందు నిలుచొని జిమ్మ అంటూ ఉంది. అరే అమ్మా నాన్న, నాకు ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. మీరు నా పక్కన ఉంటుంటే బాగుంది. ఒంటరి దాన్ని అయిపోయాను. ఇప్పుడు ఈ గేదెలు పాలు ఇవ్వకపోతే నేను ఎలా బ్రతికేది? నాకేమీ అర్థం కావటం లేదమ్మా అని చాలా కంగారు పడుతూ వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోల ముందు నుంచొని మాట్లాడుతూ ఉంది. ఇంతలో ఒక్కసారిగా అక్కడికి వాళ్ళ అమ్మా నాన్న ప్రేతాత్మలు రెండు ప్రత్యక్షమయ్యాయి. ఆ ఆత్మలు రెండు ఈ అమ్మాయితో ఇలా అంటూ ఉన్నాయి. అరే సుందరి, ఎందుకు అంత గాబరా పడుతున్నావు? నీకు వచ్చిన కష్టమేమిటి? నువ్వు అనుకున్న విధంగానే ఆ గేదెలతో వచ్చిన పాలను అన్ని నువ్వు జీవనం సాగిస్తున్నావు. ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందని నీకు అర్థం కావటం లేదు. ఆ విషయం నేను తెలుసుకుంటాం. నువ్వు కంగారు పడుకో. రేపు యథావిధిగా నువ్వు ఎప్పుడు లాగని ఆ గేదెలను తీసుకుని వెళ్ళు. అక్కడ ఏం జరుగుతుందో మేము కనిపెడతాం. అంతవరకు నువ్వు అధైర్యపడవద్దు అని చెప్పి ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రుల ఆత్మలు రెండు తనతో చెప్పాయి. ఆ మాటలు విన్న ఆ అమ్మాయి సరైన చెప్పింది. ఇదిలా ఉండగా ఈ ఊరు చివరన ఉన్న ఈ భయంకరమైన మాంత్రికుడు మంత్రాల శిష్యులందరినీ బంధించి తన శక్తికి బలి ఇస్తారని చెప్పాడు. ఆ మాటలన్నీ విన్న ఈ పెట్టుదయాలు జిలు ఉంటూ ఉన్నాయి. ఒరే మంత్రగాడా, నువ్వు మమ్మల్ని చంపిన శాపగ్రస్తుల్లా మార్చినా మేము ఎన్నడూ మంత్రాలాభన మాత్రం విరవం. ఎప్పటికైనా మేము మంత్రాలాభ శిష్యులమే. ఈ చరణం ఎప్పుడూ చేయబోయం. ఈ శక్తి ముందు మంత్రాలవ శక్తి అమోఘం. ఎప్పటికైనా మంత్రాలవ నీపై విజయం సాధిస్తాది. అంతవరకు నేను ప్రాణాలతో ఉంటే ఖచ్చితంగా చూస్తా. అప్పుడు నీ ముందు నించుని మాట్లాడతాం అని పెట్టుబడులు రెండు ఆ యొక్క మంత్రగాడితో చెప్పాయి. ఆ మాటలు విన్న మంత్రగాడి కోపావేశంతో రగిలిపోయి జిను అంటూ ఉన్నాడు. అరే, ఎంతటి ధైర్యం రా మీకు? ఒరే పొట్టి పిశాచాలారా, నా పతనం చూస్తానంటున్నారు కదా. మీ కళ్ళ ముందే మంత్రాలవని చిత్రహింసలు చేసి దాన్ని పూర్తిగా నాశనం చేసి తరువాత మిమ్మల్ని నా అనుచరుల కింద పెట్టుకుంటాను. అంతవరకు మీరు ప్రాణాలతోనే ఉండాలి. ఇప్పుడే పీత, కన్నిక, వశీచిక, కన్నిక, కసూచిక శక్తి కలిగిన పిశాచిని రప్పించి పాతాళ లోకంలో మిమ్మల్ని బందీగా మార్చమని ఉంచుతాను. ఓం క్లీం కీతిక కన్నిక పైశాచిక
పిశాచి ఆగమన అని ఈ మంత్రగాడు మంత్రాలు చదవగా ఆకాశ వీధుల్లోంచి ఒక భయంకరమైన పిశాచి చాలా వేగంగా ఎగురుకుంటూ వస్తూ ఉంది. ఆ పిశాచి నేరుగా ఈ మంత్రగాడి ముందుకు ప్రత్యక్షమయ్యి గట్టిగా అరుస్తూ ఏమంటూ ఉంది. వందనం గురుదేవా, చెప్పండి, ఏ కార్య సాధనకి నన్ను పిలిపించారు? ఎన్నో వందల సంవత్సరాలుగా రక్తదాహం తీరక బందీగా ఉన్న నన్ను ఎందుకు పిలిపించారు? త్వరగా సెలవేయండి. ఆ పిశాచి గట్టిగా అరుస్తూ ఉంది. ఆ మాటలు విన్న ఈ మంత్రగాడు ఆ పిశాచితో ఎదురుంటూ ఉన్నాడు. పిశాచి, నీ ఎదురుగా ఉన్న వీళ్ళు ముందరు మంత్రాల వశిష్యులు. వీళ్ళని సజీవంగానే కొన్ని రోజుల పాటు నీ బందీఖానాలో బందీగా ఉంచాలి. మంత్రాల పని జయించిన తరువాత వీళ్ళను నా ముందుకు తీసుకునిరా. తరువాత వీళ్ళని ఒక్కొక్కరుగా బలించి నీకు రక్తదాహాన్ని తీరుస్తాను. అంతవరకు వీళ్ళని నీ యొక్క బందీఖానాలోనే బందీగా పెట్టు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు ఎవరూ తప్పించుకోవడానికి వీలు లేదు అని ఆ మంత్రగాడు ఆ భయంకరమైన పిశాచితో చెప్పాడు.